మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళు ఊపుతూ కూర్చోకూడదురా, అలా కూర్చున్నప్పుడు కుదురుగా కూర్చో అని చెప్పి, ఎందుకు నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అనే పిల్లలే ఎక్కువ ఉన్నారు. దానికి అసలు అర్థం చెప్పాలి అంటే ఫస్ట్ వీళ్ళకి తెలుసా తెలీదా, మరి వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు పేరెంట్స్ తెలియదు. దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు. మామూలుగా అండి కాళ్ళు ఊపితే ఏంటంటే సహజంగా శాస్త్ర ప్రకారంగా అంటే నేను లక్ష్మీదేవికి నచ్చదురా సో ఊపొద్దు అంటారు. అదేంటంటే భయం పెడుతున్నారు మనని. అవును, అంటే లక్ష్మీదేవికి నచ్చకపోతే మన ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోతుందేమో, సరే ఊపకూడదు అనేది చూస్తున్నారు చెప్ప. అలా ఊపడం వల్ల స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది. మనం చాలా మంది స్ట్రెస్ వల్ల ఊపుతున్నారు అనుకుంటారు, అది ఊపడం వల్ల ఇంకా పెరిగిద్ది. సో యూఆర్ గివింగ్ మోర్ స్ట్రెస్ ఆన్ ది లెగ్స్. తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి. దాంట్లో గూగుల్లో కూడా ఏదో టెక్నాలజీ ఉందండి, సంథింగ్ ఏదో ఆ ఒక ఇష్యూ ఉన్నవాడికే అలా జరుగుతుందంట. అండ్ లిటరల్ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నేను మీ కళ్ళ ముందు కాలు ఊపుతో మాట్లాడుతుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా డిస్టర్బెన్స్, ఇరిటేషన్. అండ్ ఇంకొకటి యూ ఫీల్ ఐఎమ్ నాట్ రెస్పెక్టింగ్ యూ. కరెక్ట్, ఫస్ట్ థింగ్. అవునవును, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఏమేమి పెద్ద ఇదా కాలుతో కూర్చుంది అని అనుకుంటారా లేదా? శాస్త్రం ఇవన్నీ పక్కన పెట్టండి. యాజ్ ఎ లే మ్యాన్ మీరు ఏమనుకుంటారు? ఇదే అనుకుంటారు. ఇదే మన పెద్దలు ఏమని చెప్పారు, ఊపకు, అది ఎదుటి వాళ్ళకి అహంకారం, అది సభ్యతగా ఉండదు అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, మహాభారతం జరుగుతుంది, మన అందరికీ తెలిసిందే. అన్ని రాయబారాలు అయిపోయినాయి, ఇంకా లాస్ట్ లో కృష్ణ రాయబారం జరుగుతుంది. కృష్ణుడు అంతటా ఆయన సాక్షాత్తు రాయబారానికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఋషులు మునులు అందరూ అక్కడికి వచ్చారు. నారదుడితో సహా పైనుంచి కూడా కొంతమంది దిగి రావడం జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే ఏంటి, భగవంతుడు రాయబారం చేస్తున్నాడు, ఈయన ఏం మాట్లాడి ఒప్పిస్తాడు? ఏది ఇంతమంది చెప్పినా ఒప్పుకొని దుర్యోధనుడు వీళ్ళందరూ, భగవంతుడు ఎలా మాట్లాడి ఒప్పిస్తాడు, మనం నేర్చుకోవాలి. సో ఆ ఒక్క దాంతో వీళ్ళందరూ వస్తారనమాట. మైత్రేయుడు అని ఒక ఋషి, ఆయన మాట్లాడుతుంటే దుర్యోధనుడు ఇట్లే కాలు ఒప్పుతా ఉంటాడు. ఇంత పెద్ద ఋషి, ఇంత పెద్ద సభ, ఎంతమంది ఉన్నారు, సాక్షాత్ భగవంతుడే కూర్చొని ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, నీకు ఎంత కొవ్వు కాకపోతే నువ్వు నా ముందే కాళ్ళు ఊపుతో కూర్చున్నావు, ఏ కాళ్ళు అయితే ఊపావు ఆ తొడ కారణంగా నేను చచ్చిపోతావు అని అన్నాడు. మరి ఎందుకన్నాడు? శపించాడు. మనం అందరం అనుకుంటాం భీముడు ద్రౌపదిని చూపించి కూర్చోమన్నాడు, భీముడు ప్రతిజ్ఞ చేశాడు, కరెక్టే. అతను ప్రతిజ్ఞ చేసేదానికి ఇప్పుడు ఆజ్యం పోసింది ఎవరు? ఇలాంటి మైత్రేయ ఋషి. ఆయన అలా అంటానికి కారణం ఎవరు? నువ్వు కాలు. సో నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు, అంతే అంతే. మరి అంతటా ఆయనకి తెలియదా? మైత్రేయుడు అనే మహర్షికి తెలియదా కాలు ఊపడం ఏం కాదులే అని అనుకున్నాడా? అనుకోలేదు, అదే పనిగా చెప్పించాడు. మరి అంటే కాలు ఊపడం ఎదుటి వ్యక్తికి అహంకారంగా కనిపిస్తుంది. నీకే అనిపిస్తున్నప్పుడు, నువ్వు ఊపుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా అట్లే అనిపిస్తుంది. అవును, యాజ్ సింపుల్ as దట్. అంతే అంతే. అంటే ఏదైనా తన దాకా వస్తేనే అర్థం అవుతుంది అనేది ఇక్కడ నిజంగా అప్లికేబుల్. నిజంగా నువ్వు మహాభారతం కొట్టి పారేలాగా ఈ సంగతి నేను చెప్పింది అది వాస్తవం. ఇప్పుడు నేనేం ఫ్లూక్ గా చెప్పలేదు, మహాభారతం రిఫరెన్స్ ఉంది. దానివల్ల సైంటిఫిక్ డిసార్డర్స్ ఉంటాయని కూడా ఉంది. ఎవరికైతే స్ట్రెస్ ఉందో, సమ్ మెంటల్ డిసార్డర్స్ ఏమో ఉన్నాయి, గూగుల్ అన్న మీకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఊపుతారంటే బికాస్ ఆఫ్ ద రిలీవ్ ద స్ట్రెస్ అని అంటారు. ఇప్పుడు మీకు నాకు ఏం స్ట్రెస్ ఉందో ఊపుతున్నావు? అవును, ముందు స్ట్రెస్ పోగొట్టుకునే పని చేయాలి. కానీ కాలు ఊపడం వల్ల స్ట్రెస్ పోతుందంటే ఈ రీల్ కింద ఒక్కొక్కరు కామెంట్స్, కేసీఆర్ గారు ఊపుతాడు అందుకే బాగా డబ్బు ఉన్నాడు, అంబానీ ఊపట్లేదు. మరి నువ్వన్న ప్రశ్నకే కేసీఆర్ ఊపాడు అందుకే డబ్బున్నోడయ్యా అంటే నేను ఊపితే లక్ష్మీదేవి పోతుందని చెప్పాను కదా. మరి కేసీఆర్ బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, మరి కేసీఆర్ పొద్దుస్తమా అని ఊపుతూనే ఉన్నాడు అని. ఈయనకన్నా అంబానీకి 1000 రెట్లు ఎక్కువ ఉంది, మరి ఆయన ఎక్కడ ఊపలేదండి అని అంటాను. అప్పుడు నీకు ఎవరిది ఇన్స్పిరేషన్ కావాలి? అంబానీది కదా కావాలి. అంటే తప్పులు వెతుకుతారు ఎంతసేపటికి. నిన్ను ఇప్పుడు నువ్వు నీకు ఊపే అలవాటు ఉందమ్మా, మానుకో. నీకు ఊపే అలవాటు లేదు, సంతోషం. దానికి ఆయనకి లేదు కదా, ఆయనకు ఉంది కదా, చూడు ఆయనకి ఎంత డబ్బులు కలిసి వచ్చిందంటే మరి అందుకే మనం ఓడిపోయారని అన్నాను అనుకో, బాగుంటదా? వాళ్ళకి లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా? వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఏంటో నీకు తెలుసా? మనందరికి ఏంటంటే సమ్ మినిస్టర్ కదా, ఈయన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అంతే అప్పులు ఉన్నాయని సంగతి మనకు తెలుస్తుందా? And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.